హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక వాళ్ళకి జాబ్ కావాలి. ఆయన ఏదో చిన్న అకౌంటెంట్ పోస్ట్. అయితే సీవీ ఫార్వర్డ్ చేశారు వేరే వాళ్ళకి. వాళ్ళు ఎవరికైతే సీవీ ఇవ్వాలో వాళ్ళు ఇచ్చేశారు. అంతకుముందు అకౌంటెంట్ పోస్ట్ వ్యాకెంట్ అవుతుందని వీళ్ళకి తెలిసి వీళ్ళకి చెప్పారు. కానీ వీళ్ళకి తెలియకుండానే ఆ పోస్ట్ ఫిల్ అయిపోయింది. కొంతకాలము చూశారు, ఈ పోస్ట్ ఇంకేమి రాలేదు. ఫిల్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది ఆ పోస్ట్? వాళ్ళకు రాదు. ఇంకా రోజు వాళ్ళ ఇంట్లో ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళని అటాక్ చేయట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ని, వాళ్ళ సిస్టర్స్ని, వాళ్ళని వీళ్ళకి ఫోన్ చేపించి తిడుతున్నారు. మీరు అనుకుంటే ఎంతసేపు మీ కంపెనీలో జాబ్ ఉంటుంది కదా అంటే, ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయగలరా ఏంటండి? అకౌంటెంటు, ఇంజనీరు జాబ్ చేయగలరా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాబ్ చేయగలరా? మెకానికల్ జాబ్ చేయగలరా? అలాంటి జాబులు చేయగలరా? ఎన్విరాన్మెంట్ జాబ్ చేయగలరా అకౌంటెంటు? చెప్పండి. చేయలేడు కదా. మరి వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళకు వచ్చినప్పుడే కదా మళ్ళీ చెప్పగలం. దానికి శాపాలు పెట్టేసి తిట్టేసి మీరు అనుకుంటే ఎంతసేపు అని చెప్పి వాళ్ళ రిలేషన్లో ఎంతమంది ఉండరో అంతమందిని వీళ్ళకు తిట్టిస్తున్నారంటండి. అది పద్ధతేనండి? మర్యాదేనండి? ఏదో ఇంకా వాళ్ళకు వ్యాకెంట్ అవుతుందని తెలిసి వీళ్ళకి హెల్ప్ చేద్దామని చూసిండ్రు. అదేనండి ఈ రోజులలో మంచికి చెడుకు తేడా? ఇదేనండి కలికాలం? ఇట్లనే ఉంటారండి జనాలు.